ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. మే ద బేబీ ఆఫ్ బెత్లెహేమ్ బ్లెస్ యూ ఆల్. క్రిస్మస్ అంటే దేవుడు నరుడైన రోజు. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టినరోజు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనం చదువుకుంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్యజయం పొందుటకు ఆయన అట్లు చేసెను. దేవుడు లోకాన్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంత గొప్పగా ప్రేమించాడంటే చివరికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకము కొరకు, ఈ లోకములో ఉన్న మానవులను రక్షించటానికి పంపటానికి ఆయన వెనకాడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు, తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయసీమలోని నజరేతు నుండి యూదయసీమలో ఉన్న దావీదు నగరముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లు పలికెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదియే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఒక దీనుడుగా జన్మించాడు. సర్వలోకాలకు అధిపతి అయిన దేవుడు నరుడుగా జన్మించవలసి వచ్చినప్పుడు ఆయన ఒక పేదవాడుగా జన్మిస్తున్నాడు, ఒక దీనుడుగా జన్మిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియచేయబడింది, మనకు ఒక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, ఆయన శాంతికరుడైన రాజు, ఆయన కలకాలము రాజ్యపాలన చేయును. ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా నెరవేరింది. శాంతికరణ రాజు యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. ఆయన యొక్క రాజ్యము కలకాలము ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నిక చేయు రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును. ఆయన పాలనలో యూదా భద్రముగా జీవించును.
దావీదు వంశములో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువు నీతిని నెలకొల్పాడు, శాంతిని స్థాపించాడు. ఈ లోకమున రాజులు తమ స్వార్థము కోసం వారు పరిపాలించారు, తమ స్వలాభం కోసం పరిపాలించారు. అందుకనే వారి యొక్క రాజ్యాలు కూలిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము ఇంకా విస్తరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. ఎందుకంటే ప్రభువు ఏర్పాటు చేసిన రాజ్యము ప్రేమ సామ్రాజ్యము. ప్రియ మిత్రులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు ప్రభువు ఇట్లు అనుచున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, అయినను ఇజ్రాయేలును ఏలబోవాడు నీ నుండియే ఉద్భవించును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించును. ఈ ప్రవచనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా నెరవేరింది. ప్రియ సహోదరి సహోదరా, బెత్లెహేముకు యూదా రాజ్యములో పెద్ద గుర్తింపు లేదు. యూదా రాజ్యములో బెత్లెహేము చిన్న గ్రామము. ఆ గ్రామానికి పెద్ద పేరు ప్రఖ్యాతలు లేవు. కానీ ప్రవక్త తెలియజేస్తున్నాడు, యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఆ గ్రామానికి పేరు వస్తుంది అని ప్రవక్త తెలియజేస్తున్నాడు. క్రిస్మస్ పండుగ మనకు 3 విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మొదటిది దేవుని యొక్క దీనత. దేవాది దేవుడు సకల సృష్టికర్త తాను ఒక దీనుడుగా ఈ లోకములో జన్మించాడు. సమస్తాన్ని ఆయనే సృష్టించి పరిపాలిస్తున్న ఆ ప్రభు పశువుల పాకలో ఒక పేదవాడిగా జన్మించాడు. ఇది ఆయన యొక్క దీనతకు నిదర్శనము. రెండవది, దేవుడు అందరికీ చేరువలో ఉన్నాడు అనే క్రిస్మస్ పండుగ మనకు తెలియజేస్తుంది. ప్రభు పశువుల పాకలో జన్మించడం ద్వారా ఆయన అందరికీ చేరువలో ఉన్నాడు. మరీ ముఖ్యముగా పేదవారికి మరింత దగ్గరలో ఉన్నాడు అని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మూడో విషయము దేవుని యొక్క సన్నిధి. యేసుక్రీస్తు జన్మ ద్వారా దేవుడు మానవుల మధ్య జీవించి మానవుల బాధలను పంచుకుంటున్నాడు అని మనకు తెలియచేయటం జరుగుతుంది. ప్రభు మన హృదయంలో జన్మించటానికి మనము మన హృదయాన్ని తెరిచి ఉంచామా లేదా అని ఒక్కసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా ఈ లోకములో ఉన్న చీకటి తొలగిపోయింది, వెలుగు ప్రసాదించబడింది. యేసు ప్రభు యొక్క జన్మ ప్రపంచానికి ఆశను కల్పించింది. యేసు జన్మించినప్పుడు ప్రపంచములో ఉన్న పాపము తొలగిపోయింది. బాధలతో ఉన్నవారు బాధల నుండి విముక్తి పొందారు. నిరాశతో ఉన్నవారు నిరాశ నుండి విముక్తి పొందారు. కానీ ఆయన జననము ఆశను తెచ్చింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా చదువుకుంటున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా చీకటి అనే పాపము తొలగిపోయింది. యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా ఈ లోకానికి వెలుగు ప్రసాదించబడింది. ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మనము పశువుల పాక నిర్మించుకుంటున్నాం. అందమైన స్టార్ను ఏర్పాటు చేసుకుంటున్నాం. అందమైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకుంటున్నాం. అందమైన దుస్తులను కొనుగోలు చేసుకుంటున్నాం. చక్కటి పిండి వంటలు తయారు చేసుకుంటున్నాం. అనేక సార్లు మన దృష్టి వీటి మీదకే వెళుతుంది. చాలా సందర్భాల్లో క్రీస్తు ప్రభుని మర్చిపోతున్నాం. ఈ యొక్క ఏర్పాట్లు, ఈ ఆడంబరం అంతా కూడా క్రీస్తు ప్రభుని ఆరాధించటానికి ఉపయోగపడాలి. బెత్లెహేములో ప్రభు మనకు జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో నరుడుగా జన్మించాడు. అది మహా అద్భుతం. 2000 సంవత్సరాల క్రితము దేవుని కుమారుడు లోకరక్షకుడుగా బెత్లెహేములో జన్మించాడు. అది మహా అద్భుతం. ఈ లోకము ఎంతో ఆనందించవలసిన విషయము. ఎందుకంటే బెత్లెహేములో జన్మించిన ఆ బాలుడు తన కొరకు జన్మించలేదు, మన కొరకే జన్మించాడు. మానవాళి కొరకు జన్మించాడు. మానవాళిని ఉద్ధరించడానికి కొరకు జన్మించాడు. మానవులను దేవునితో ఐక్యపరచడానికి జన్మించాడు.
మానవుల యొక్క కష్టాలను తీసివేయటానికి జన్మించాడు. మానవులను ప్రేమించటానికి జన్మించాడు. మానవుల మధ్య జీవించి మానవులను దేవుని చెంతకు నడిపించాలని జన్మించాడు. కాబట్టి ఆయన యొక్క జన్మ మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అందుకనే క్రిస్మస్ పండుగ సందర్భముగా మనము ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఈ ఏర్పాట్లు అన్నీ చేసి ప్రభుని మర్చిపోకూడదు. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా మనము ప్రభు యొక్క పుట్టినరోజు పండుగను యోగ్యముగా జరుపుకోవటానికి సహాయపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, నీకే స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన. ఈ క్రిస్మస్ పండుగ రోజున నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ సంవత్సరం మేము జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భముగా మా కుటుంబాల్లోకి వేంచేసిరండి, మా హృదయాల్లోకి వేంచేసిరండి, మా మధ్య నివసించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, నీ యొక్క కాంతిని, శాంతిని మాకు ప్రసాదించండి. మేము ఎల్లవేళలా నీ కుమారుని యొక్క వాక్కును పఠించి ధ్యానం చేసి ఆ రీతిలో జీవించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.